ఏదో ఏంది అత్తరంగం దొరికింది ఏంది నగ్గ పెడతాను ఏది నా దోమచులు పెడుతుంటే ఆ పొగకి వాసన తట్టుకోలేము అందుకే తెచ్చుకున్నామంటూ సరిగ్గా పెట్టికి రాదు కదా ఊరే పెట్టేది ఇట్లా పెడితే నిలబడదాపా పెట్టి ఇట్లా త్రిప్తే రెండు థ్రెడ్లు కూర్చుంటాయి అట్లా అంటే దీనేటికి ఒక దోమ కూడా ఉండదా దోమగా దోమ పిల్లు కూడా ఉండదు బాగా చేస్తుంది దోమ పిల్లలు కూడా ఉండవా అయితే మామా మా ఇంట్లో దోమల పిల్లలు ఎక్కువైనాయి ఒక్క 10 నిమిషాలు అట్లా పెట్టి చూసి వస్తాను నేను చూసుకో మరి జల్దీ రాదు మరి నాకు పడింది సరే ఒక 10 నిమిషాలు పెట్టు పెట్టు జల్దీ రాబా తిడు కూర్చున్నావు వాడు హీరో గాడే ఆల్ అవుట్ తీసుకుపోయాడా మా ఇంట్లో దోమలు ఉన్నాయి అంటే గంట సేపు పెట్టుకుని సరే మామ అంటే పంపించిన పవన్కి నీకేమైనా బుద్ధి ఉందా తిక్కడో నువ్వు వాని చేతికి ఇచ్చినాక వాడు మళ్ళీ తిరిగి వస్తాడు అనుకుంటావా అంటే అంతే అంటావా అంతే ఇంకా నువ్వు ఎట్లా చేసినట్లే నాకు తలగా జరిపోయావా నువ్వు బలవడా పో నువ్వు నీళ్ళు వస్తా ఉంటాయి ఇప్పుడు ఎట్లా దోమతులు పెట్టుకొని ఇట్లా పండుకొని ఇసుకుని ఆలౌటా కాదు మామ ఏమనుకుంటే రాత్రి అది ఆలౌట్ పెట్టి పనుకున్నానా దోమలే కాదు దోమ పిల్లలు కూడా చచ్చిపోయినాయి మామ ఉన్నది నీకు ఇచ్చి నేను ఏ పక్క దోమలు కొట్టుకొని ఇక్కడ కుట్టినాయి తెల్లవారు నిద్ర లేదు సంగతి కాదు నీకు డబ్బులు పెట్టి నేను తీసుకొస్తే నువ్వు పడుకునే కాదు మామ బాధపడద్దు అగో ఇది నువ్వు ఇచ్చినావు కదా పొద్దునకి ఇది పెట్టి నేను పడుకున్నా పొద్దునకి దీనికి ఇంకోటి పుట్టింది అగో అవునరా అబ్బా మంచి రెండు మంచి కాదు మామ ఏందో మన ఇంట్లో ఏదో ఒకటి పెట్టానంటే పొద్దునకల్లా ఇంకోటి పుడుతుంది అమ్మా చాలా మంచి పని వాడు మామ రెండు తీసుకొని ఈసారి ఇంక యాడ కొట్టుకోవద్దు నువ్వు ఎప్పుడైనా ఏం అడుగు సరే మామ సరే నేను మా ఇంట్లో పెడుతున్నాను ఒకటే చూస్తున్నావా అట్లాగానా వాడు ఇరగానికి రాత్రి అలవాటు ఇచ్చింది వాడు తీసుకుపోయాడు వాడు పత్రికల్లో వాడి ఇంట్లో రెండు పుట్టాయంట అబ్బాబ్బాబ్బా నేను ఇంత చిత్రం ఎక్కడ చూడలేదు ప్రపంచంలో నేను నాకది ఖమ్మం పడుతుంది దినా మైండ్ పెడతాను ఒకటే ఉంటా కానీ వాడికి సార్ రెండు పుట్టాను ఎట్లా కడుతున్నా ఏమోనప్ప నేను పుట్టిన తెచ్చి కొడుకైనా కానీ నేను చూడలేదు ఇట్లా అది నా చేనులో నా ఆవులు పట్టింటే నేను పోతానప్ప సరే సరే పోతున్నా మామా మామిడికాయ తెచ్చినావు టౌన్ ఏంటి తీసుకొని వస్తే మరి ఏందబ్బా ఒకటే కేజీ తూగినట్టుంది ఒక్కటే కేజీ ఉరిగేది బిట్టుకొని తెచ్చుకోరా మరి దీని మీద కన్నేసావు నువ్వు మామ అట్లా కాదు ఓ పని చెయ్యి ఇది నేను తీసుకొని పోయి మా పిల్లోడు ఏడుస్తున్నాడు వానికి ఇస్తాను ఇచ్చి నీకు ఎంత పడేది ఒకటి 40 రూపాయలు పెడతాపా 40 రూపాయలా ఈడ ఉండే 40 రూపాయలు తెచ్చిస్తా కంటే మళ్ళీ పోతా టౌన్ పోతా వాడు గంట తీసుకొని మామిడి తీసుకున్నా గంట వాడు ఇంటికి పోయాడు నేను టౌన్ పోయి మామిడి తెచ్చుకోండి అది 40 రూపాయలు కేజీ పడి చెప్తే తెచ్చిస్తా వాడు ఏం బిల్లు లేవు 20 వాడు ఇస్తాను ఇస్తాను నీకేమన్నా మర్చిపోయిందా ప్రపంచంలో నేను వాడే చిక్తాడు ఏరాగాడు ఇంకెవరు చిక్కాడు అనికి ఏమో ఈ లైన్ లో ఉన్నా కదా ఇచ్చాను వానికి వానికే బుద్ధి లేదు నీకు కూడా బుద్ధి లేదు అప్ప నాకు నా పిల్లం పిలుస్తుంది ఆ సర్ది కూడా ఉన్నదంట ఇంక రెండు నిలబడి అనుకోడా ఆ సర్ది కూడా నాతోనా వాడు ఇస్తాను నేను మామిడికాయ తీసుకొని పోతే అయ్యో రా మా రాత్రి మామిడికాయ తీసుకోమండి కదా ఏం లేదబ్బా మామ రాత్రి మామిడికాయ తిందామని భోజనం చేసిందా తిందామని అట్లా పెట్టుకున్నాం అది ఏమైంది నిద్ర వచ్చేసింది నిద్రపోయినామా పొద్దుడికి 2 మామిడికాయలు అయినాయి చూసా ఇది ఎంత సైజు ఉందో అంతే సైజు మామిడికాయ పుట్టింది దీనికి ఇది పుట్టింది ఆడ పని చేసా మంచి పని చేశారు నువ్వు చూడు మామ ఎందుకో నాకు అర్థం కావటం లేదు ఈ మధ్య ఏదన్నా మా ఇంట్లో పెడితే అది అట్లా ఇంకోటి పుడుతుంది మామ మొత్తం మీ ఇంట్లో ఏదో ఉన్నట్టుంది అవును అవును కాదు మామ బట్ ఈ 2 తీసుకొని మీ బిడ్డకి ఏమో ఇయ్యాలంటివి కదా ఏడుస్తుంది సరేపో ఈ పో వాడి ఇంట్లో మామిడి చెట్లు లేవు ఏమి లేవు ఎట్లా ఏంది కాదనా నిన్న ఒక మామిడిగా ఇచ్చిన వాడికి ఓడి 2 పుట్టినాయంట ఏమోనప్పో నేనైతే ఈ జగత్తులో ఎరగలేదు ఇట్లాది 1కి 2 అవుతున్నాయి అంటాను వాడు మాయాలు మారాటో వాడిని బాగా నమ్ముతున్నాపా నీకు నమస్కారం వానికి నమస్కారం అప్పా నాకు తెలుసా నాకు వాటి 2 కాయలు అంటే ఒకటి దానికి 2 ఒకటి ఫ్రీ ఇస్తున్నాడంటే వాడిలో పుడుతున్నాయంటే వాడు మాయలు మారాటి అది ఇది అంటాడు నా మీద కుళ్ళు అంతే వాడు ఇస్తున్నది కుళ్ళు నాకు ఒకటి నాకు ఒకటి ఉంటుంది నా బిడ్డ కొట్టి ఉంటుంది తింటాము తిన్నాము 150 ఇచ్చింది ఈ మిక్సీ గిన్నె సరి చేసుకున్నా మామా ఏమండు నాకు తొంగి చూస్తాను ఏం లేదండు ఈ మిక్సీ గిన్నె నీకు ఇస్తామని రాసుకున్నాను మా ఇంట్లో మిక్సీ గిన్నె ఉంది బట్
తీసుకోపోయే నీకనే ఎక్కువైందని వాడుకొని ఏమైనా సన్నది మీ ఇంట్లో ఉండదు కదా ఆ, అందుకని మొన్న అన్నట్టు కదా చిన్న గిన్నె లేమమ్మా అని ఆ, ఆ. అందుకు తీసుకోవాలి పాము ఉన్నిలేమా పెట్టుకో, ఎవరికైనా వస్తుంది, నాకెందుకు? తీసుకో స్వామి నీకనే ఎక్కువ తీసుకో వాడుకో మనం రేపు వాడుకోండి రేపా? రేపు ఏం వద్దన్నా కూడా ఇస్తాను. కాదు మన అన్నింటి కదా ఆ, ఆ. సన్నది మిక్సీ గిన్నె లేమమ్మా అంటే అవులే. నాకు గుర్తుకొచ్చి ఇస్తామని ఇస్తాను సరే సర్లే మామ, మరి నేను పోయేస్తున్నా. వాడుకొని రేపు రేపు ఇవ్వాలా? పత్తి రేపు సరే. ఏం పర్వాలేదు ఇదా ఇప్పుడు ఈ 150తోనా ఒక కారు కొట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఎక్కడ పిల్లలు అడిగితే రేపు 10 వరకు ఇరండి అమ్మా అని చెప్తాను. రేపు 2 వస్తాయి కదా అప్పుడు కానీ చూసుకున్నా కదా మామ గిన్నెది ఏం గిన్నె? మిక్సీ గిన్నె అయ్యో రామా, నువ్వు గిన్నె కదా మామ అనేది. ఏం లేదు మామ, రాత్రి నేను ప్రకారము ఆడబెట్టినా, ఆడబెట్టి పడుకున్నా. పొద్దున్న లేచి చూసేదానికి గిన్నె లేదు. గిన్నెలే నా గిన్నె కదా నీ గిన్నె మామ. అంతకుముందు అది గుడ్ నైట్ పెడితే ఇంకోటి పుట్టినా, అట్లా పుట్టినాయి, మామిడికాయ పెడితే ఇంకోటి పుట్టినా. పుట్టింది మరి ఇది కూడా అట్లా పుడతాది అని నేను పెట్టినా, కానీ ఇది చచ్చిపోయింది బాబా. ఎట్లా పని చేసావు నువ్వు నిన్ను నమ్ముకొని నా పెన్నం ఇచ్చింది 150 తీసుకొని కూర తాగితే ఇప్పుడు నాకు ఖచ్చితంగా నువ్వు నా పెన్నం ఏడు తినిపించకుండా అది కాదు మామ, ఇది పుడతాది అనుకుంటే కదా. మామిడికాయలు 2 పుట్టాయి, తెచ్చిలే. ఇచ్చినావు గుడ్ నైట్లు తెచ్చిలే. ఇచ్చినావు మరి ఆ గిన్నె చచ్చిపోతే నన్ను ఏం చేయమంటా? గిన్నె చచ్చిపోయారా ఏమన్నా పో, నాకు తెలియదు. ఇప్పటి నుంచి నాకు నువ్వేమి ఇవ్వద్దు. ఇవ్వద్దు. ఏం వాళ్ళపోతే ఏనా వాడేందో మా ఫస్ట్ అవి ఆల్అౌట్ ఇచ్చింది 2 వచ్చినాయి, మామిడికాయ ఇచ్చింది 2 వచ్చినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నె రిపేర్ చేసుకుని వస్తామని పోదామని 150 నా పిల్లలు ఇచ్చింది. వాడికి ఇస్తే 2సారి చెప్పి ఇచ్చి ఉండి 150 కూర తాగొస్తే ఉండిందుకు లేమమ్మా అని అంటాడు. నేను ఆ రోజు ఏం చెప్తా చెప్పినావన్నా అబ్బా ఇట్లాంటివి నమ్మకూడదప్ప అంటే లేవు అని నన్ను ఇట్లాంటివి ఏడుస్తాడు కుళ్ళు కొంటాడు అంటే కదప్పా. అరే రోకల్ బండి తీసుకొని సంద తిరుగుతుందప్ప. మిక్సీకి తీసిపోయింది అట్లా ఇప్పుడు నువ్వు కనపడదే లేట్ ఉంది ఇప్పుడు ఆమెకి. వస్తుంది రోకల్ బండి తీసుకొని ఆ సందులో పంట ఎట్లా వస్తుంది? నీ సొంత పోతా ఎట్లా పోతుందో నాకు తెలియదు. ఇట్లా పోతా ఇట్లా పోతా అదేందో ఓడపతి కానీ ఏమో గిన్నె తీసుకుపెట్టేవంట కదా. అవునవునులే. ఆ గిన్నె గురించి మన పెండ్లం రోకల బండి తీసుకొని తిరుగుతాం సందు. అవునా? ఈ పోయిన అంటే ఆ పూసలు ఇరుగుతాయికి మళ్ళీ అదేంటో మామిడికాయ పుట్టిందంటే గుడ్ నైట్ కి ఏందన్నా గుడ్ నైట్ పుడతాదా? అదే అవేమో సంసారాలు చేస్తాయా? పోన్లే మామిడికాయకి పక్కన మామిడికాయ పుడతాదా? వీడు తిక్కరా కొడుకు కాకపోతే నమ్మేస్తున్నాడు గొర్రె. ఏం లేదు పెద్దగా, మొన్న మటన్ తెచ్చినా అది ఉడకబెట్టాలంటే ఏమైంది, మా ఇంట్లో కరెంట్ లేదు, అందరి ఇంట్లో కరెంట్ ఉంది. వీడికి కొంచెం మిక్స్ చేసి మసాలా అన్న, వీడులే కరెంటు బిల్లు ఇంత వస్తుంది మిక్స్ చేసి అని డబాకులు వేసా. పెళ్ళం తెచ్చి పెడితే తినేవాడు నన్ను అంటాడు వాడు. అందుకే వాడికి ఇట్లా చేసినా. వాడికి ఊర్లో ఉండు భలే చేసినవరా నువ్వు ఇలా పచ్చ పరిగెత్తిపోతాడు రేపు ఓలిపోతే నీకుందిరా. ఫ్రెండ్స్ అందరికి వనక్కం. అండ్ ఫ్రెండ్స్ మమ్మల్ని చేసే వీడియోస్ కూడా చూడండి, మంచి మంచి కామెడీ ఉంటది. మమ్మల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కి రెడీగా ఉండండి. మీ వీర ఉరవకుండా మామ ఈసారి ఏం చేయొద్దు, గ్యాస్ స్టవ్ 2 స్టవ్ చేస్తా. అది కూడా పోయాక ఇప్పుడు ఊరు దేశాలు